హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. బంగారం అంటే ఇష్టం లేనిది ఎవరికి? అందరికీ ఇష్టమే. అట్లీస్ట్ పండగలు వచ్చినా ఏదొచ్చినా అందరూ ఎంతో కొంత గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కొనాలనుకుంటారు. కానీ ఈరోజు రికార్డ్ లెవెల్లో ₹1,00,000 దాటిపోయింది. సో ఒకవైపు అక్షయ తృతీయ వస్తూ ఉంటే ఏమన్నా బంగారం రేటు తగ్గుతుందా అని కొంత ఎదురు చూస్తూ ఉన్నారు పసిడి ప్రేమికులు. కానీ ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి పెరిగిన రేట్ల ధరలు చూస్తే మాత్రం ఇంకా ఎట్టి పరిస్థితుల్లో బంగారం రేటు తగ్గే పరిస్థితే లేదని స్పష్టమైపోతూ ఉంది. సో కాకపోతే ఈ మధ్య ఒక 2-3 రోజుల నుంచి కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అదేంటంటే తొందరలోనే ఈ బంగారం రేట్లు 56,000కు పడిపోవచ్చు, తులం ఇట్లా వస్తూ ఉన్నాయి. సో రానున్న ఫ్యూచర్లో మాత్రం బంగారం రేట్లు తగ్గే అవకాశం అయితే లేదు. సో ఇంకా ఈ 10 గ్రాములు 56,000 తగ్గడం దాని గురించి ఒక చిన్న క్లారిటీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వంట చేసుకునే కూరగాయల రేట్లు ఏమైనా పెరిగితే, అవి ఉల్లిపాయలు కావచ్చు, టమాటాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కర్రీ పాయింట్ వాడు కూడా దానికి తగ్గట్లు రేట్లు పెంచుతాడు, రెస్టారెంట్ వాడు కూడా ఆ రెసిపీస్కి తగ్గ రేట్లు పెంచుతాడు. కానీ కొంతకాలానికి ఈ ఉల్లిపాయ ధరలో ఆ కూరగాయల రేట్లో తగ్గిపోయిన తర్వాత మనం అదే రెస్టారెంట్కి వెళ్ళి అదేంటి ఇప్పుడు కూరగాయల రేట్లు తగ్గిపోయినాయి కదా, రెసిపీస్ ధరలు ఏమన్నా తగ్గుతాయంటే ఏం తగ్గించడు. అలాగే కర్రీ పాయింట్ వాడు కూడా ఏం తగ్గించడు. సో ఓవరాల్గా బంగారం ధర అనేది బయట ఉన్నటువంటి ఎకనామిక్ కండిషన్స్, అవి షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, ఈ ఫ్యాక్టర్స్ని ఆధారపడి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా స్టేబుల్గా అయిపోయినా సరే బంగారం ధర తగ్గే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. మేబీ స్టేబుల్గా ఒక 100-200 పెరుగుదల అవ్వడానికి ఒక మంత్స్ ఆఫ్ టైం పట్టొచ్చుగాక, లేకపోతే ఇయర్స్ ఆఫ్ టైం పట్టొచ్చుగాక. కానీ బంగారం ధర డ్రాస్టిక్గా పడిపోయినటువంటి చరిత్ర అయితే లేదు. సో ఎందుకు బంగారం ధర ఇంత విపరీతంగా పెరుగుతుంది? ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సినారియోలో ఎందుకు దీని ధర విపరీతంగా పెరుగుతుంది? భవిష్యత్తులో కూడా ఇది పెరిగే అవకాశం ఉందని గోల్డ్ సాక్స్మెన్ కావచ్చు చాలా రిపోర్ట్స్ ఎందుకు అంత క్లియర్గా చెప్తూ ఉన్నాయి అన్నది ఈ వీడియోలో దానికి కారణాలు ఏంటో చూద్దాం. మొదటి కారణం వచ్చేసి బంగారం రేట్ పెరగటానికి మొదటి కారణం, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది వస్తే, ఈ ఆర్థికమైనటువంటి అనిశ్చిత పరిస్థితి వస్తే ఖచ్చితంగా బంగారం రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్లో మార్కెట్ని నమ్మలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా జనాలు కావచ్చు అందరూ కూడా బంగారాన్ని ఒక సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావిస్తారు. అది ఒక కారణం. ఇప్పుడు చూస్తే ట్రంప్ అధికారంలోకి వచ్చినాక చైనాతో ట్రేడ్ బారు, నెక్స్ట్ గ్రీన్లాండ్, పనామా విషయాలు, అలాగే కెనడా విషయంలో అన్ని విషయాల్లో కూడా కొంత కఠినంగా ఉండడం. సో చాలా డైరెక్ట్గా ఆ వార్ని డిక్లేర్ చేయడము, దానికి తగ్గట్టు అటు కెనడా కావచ్చు ఇటు చైనా కావచ్చు అంతే డైరెక్ట్గా వార్స్ని డిక్లేర్ చేయడము, ఇవన్నీ కూడా ప్రపంచ మార్కెట్స్ని ముఖ్యంగా డాలర్ వాల్యూని తగ్గిస్తాయి. దాంతోపాటు డాలర్ అనుసంధానమైన స్టాక్ మార్కెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దీంతోపాటు ఆయా దేశాల్లో ఉండేటువంటి గవర్నమెంట్స్ ఈ మానిటరీని, మనీ ఏదైతే ఉందో ఆ మానిటరీ పాలసీస్ని అన్నింటినీ కూడా టైటన్ చేస్తుంది. అంటే మనీ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే మనీ ఫ్లో కంట్రోల్ చేస్తుందో దానికి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఆప్షన్గా గోల్డ్ని చాలామంది గోల్డ్ అనుకుని గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే ఎమర్జింగ్ ఎకానమీస్, అంటే ఇండియా కావచ్చు మిగిలిన దేశాలు ఏవైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా చూసుకోండి, కొంత డబ్బు 1,00,000-2 లక్షలు చేతిలో ఉందనుకుందాం. వాళ్ళు ఫస్ట్ ఏం ఆలోచిస్తారు, 10 లక్షలు ఉందనుకుంటే దానికి తగ్గ ఒక ల్యాండ్ కొనుక్కుందాం అనుకుంటారు, లేకపోతే గోల్డ్ కొనుక్కుందాం అనుకుంటారు. ఎందుకు అలా కొనుక్కోవాలనుకుంటారు? ఆ రూపాయి వాల్యూ కన్నా ఆ ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉండడం. అంటే రూపాయి వాల్యూ డిప్రిషియేట్ అవుతుంటే ఆ ల్యాండ్ వాల్యూ లేకపోతే గోల్డ్ వాల్యూ పెరుగుతూ ఉండడం. సో ఇప్పుడు ఈ రూపాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను నెలకు ఒక 10,000 సేవ్ చేస్తున్నాను అనుకోండి, ఒక సంవత్సరం అయ్యేసరికి బాగా అయితే 1,20,000 అవుతుంది. అదే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ 1,20,000 పెట్టి లేదా 10,000 పెట్టుకుంటే ఈ రోజుల్లో కాదనుకోండి, ఇప్పుడు మ్యాక్సిమం 1 గ్రామ్ కొనగలను. సో ఒక 12 గ్రాములు నేను కొన్నా సరే 1,23,000 అంటున్నారు కాబట్టి అప్పటికి ఒక 1,000 ఒక 100 పెరిగినా సరే ఆ మేకింగ్ ఛార్జెస్ అన్నీ తీసేను డబల్ ద రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో. అంటే గోల్డ్ అనేది రూపీ ఒకవైపు డిప్రిషియేట్ అవుతూ ఉంటే బయట ఉన్నటువంటి కండిషన్స్ వల్ల, ట్రంప్ వార్ వల్ల, ఒక పక్కన ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్ వార్, ఇవన్నీ కూడా ఎకానమీని ఎఫెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్లో ఎమర్జింగ్ ఎకనామీస్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలంటే రూపీ వర్సెస్ గోల్డ్ తీసుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళ కరెన్సీ వర్సెస్ గోల్డ్ తీసుకున్నప్పుడు గోల్డ్ పెరుగుతూ వాళ్ళ కరెన్సీ వాల్యూ డిప్రిషియేట్ అవుతున్న సమయంలో ఖచ్చితంగా గోల్డ్ వైపు ఆసక్తి చూపిస్తారు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే ఇప్పుడు పెరుగుతుంది కానీ అంతకు ముందున్నటువంటి కొన్ని సంవత్సరాలు చూసుకుంటే గోల్డ్ రేట్ స్టడీగా ఉంది, చాలా తక్కువగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో గోల్డ్ మనకి ఎలా వస్తుంది? 3 మార్గాల ద్వారా వస్తుంది. ఒకటి గోల్డ్ మైనింగ్ ద్వారా. అంటే గోల్డ్ మైనర్స్ మైనింగ్ చేయాలంటే కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఎప్పుడైతే గోల్డ్ రేట్స్ అప్పుడు తగ్గాయో దానికి ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు. సో అదొక కారణం గోల్డ్కి డిమాండ్ పెరగడానికి. ఇంకొకటి ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ మీద కొనడం ఇవన్నీ చేసినాయి, అదొకటి డిమాండ్ పెరగడానికి ఒక కారణము.
ఇంకొకటి గోల్డ్ వచ్చే ఇంకొక సోర్స్ ఏంటంటే మళ్ళంటి వాళ్ళ ఆభరణాలు కొన్నప్పుడు వాటిని మార్చుకోవడము ఎక్స్చేంజ్ చేసుకోవడం చేస్తారు కదా. సో మొత్తం మీద గోల్డ్ వచ్చేది ఒకటి గోల్డ్ మైనింగ్, ఇంకొకటి మనం ఎక్స్చేంజ్ చేసే రీసైకిల్ జ్యువెలరీ అంటారు అదొకటి, ఇంకొకటి సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ రిజర్వ్స్ ఉంచుకుంటాయి. ఎప్పుడైతే కరెన్సీ కానీ వరల్డ్ ఎకనామిక్ కండిషన్ కానీ ఒక రిస్క్లో పడినప్పుడు ఎప్పుడైతే అవి రిజర్వ్స్ ఉంచుకుంటూ ఉంటాయో ఈ 3 సోర్సెస్ ద్వారా వస్తాయి. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఎకానమీ వొలటైల్గా ఉండడం వల్ల ఎక్కువ గోల్డ్ పర్చేస్ చేయడం, ఇంకొకటి గోల్డ్ మైనింగ్కి ఇదివరకు ఇన్వెస్ట్మెంట్స్ రాకపోవడం వల్ల ఇప్పుడు భారీ ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సినటువంటి పొజిషన్లో అదొకటి. ఈ 2 కారణాల వల్ల ఇది ఇంకొక కారణం గోల్డ్ డిమాండ్ పెరగడానికి. ఓవరాల్గా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకుంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, అమెరికాలో ఒకవైపు ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్ గత కొన్ని రోజుల నుంచి కాదు, గత కొన్ని నెలల నుంచి 2 నెలల నుంచి అయితే చాలా దారుణంగా పడిపోతూ ఉంది. సో ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ని, మ్యూచువల్ ఫండ్స్ని వేటిని నమ్మలేని వాళ్ళు కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉంటారు. సో ఆ కోట్ల జనాభా ఇప్పుడు గోల్డ్ని ఆల్టర్నేటివ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా చూడడం వల్ల కూడా గోల్డ్ డిమాండ్ ఒక్కసారిగా ఇంతగా పెరిగిపోయింది. సో ఇప్పుడు పెరిగిపోయిందరా సరే, ఇప్పుడు ఇట్లా సిచ్యువేషన్స్ ఇట్లా ఉన్నాయి కదా, అమెరికా కావచ్చు, ట్రంప్ కావచ్చు, రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైనా కావచ్చు. సో ఇట్లా ఉంది కాబట్టి కొన్నాళ్ళకి ఈ కండిషన్స్ అన్నీ సెటిల్ అవుట్ అయిపోతే గోల్డ్ రేట్ తగ్గుతుందా అంటే తగ్గుతుందని చెప్పలేము. ఎందుకంటే ఇందాక రెసిపీ ఎగ్జాంపుల్ అయినట్లు మేబీ స్టడీగా ఆ రేట్లో కొన్నాళ్ళు ఉండొచ్చు కాక, కానీ గోల్డ్ రేట్ డ్రాస్టిక్గా పడిపోయి మనం కొనలేం కాబట్టో ఆ గోల్డ్ రేట్ మనకు అనుకూలంగా వచ్చే అవకాశాలు అయితే తక్కువ. సో ఓవరాల్గా గోల్డ్ పెరగడానికి ఉన్నటువంటి కారణాలు ఇవి. సో మీలో ఎవరైనా సరే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇప్పటికీ గోల్డ్ సేఫ్ ఇన్వెస్ట్మెంటే. సో ఇది ఈరోజు వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఫెడరల్ తెలంగాణ.